డ్యూటీ టైం అయినా చెప్పి మా ఫ్రెండ్ కూడా పొద్దుగా 6 గంటలకు 6 సార్లు ఫోన్ చేసి లేపింది కొడుకు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ఆ దరిద్రమైన బతికింతే అనుకొని పోతుంటే సడన్ గా వీడు ఎదురొచ్చిండు. నాకు కథం నాకు ఇష్టం లేదు. బండి ఎక్కిపోదాం అనుకుంటే ఒక్కడు కూడా నమ్మకం చూసి బండి ఎత్తలేడు. ఇలా అనుకునే లోపు సడన్ గా ఒక అన్న వచ్చి బండి ఆపాడు. నువ్వేం పని చేస్తావు తమ్ముడు అని చెప్పి అడిగినన్న. నేను పెట్రోల్ బంక్ లో పని చేస్తా అని చెప్పిన. ఎందుకు తమ్ముడు చదువుకోవచ్చు కదా అన్నాడు. నువ్వేం పని చేస్తావు అని అడిగిన. మున్సిపాలిటీ పని చేస్తా తమ్ముడు అని చెప్పాడు. అన్న లిఫ్ట్ ఆపినందుకు థ్యాంక్స్ చెప్పా. దెంగేరు అన్నాడు. మా వాడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడు. ఏమైందని అని అడిగిన. లోన్కు 100 రూపాయలు పెట్రోల్ పోసిండంట. వాడు బండి ముందర కాపీ డబ్బులు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా దెంగేసిండంట. తాత ఏరుందా అని అడిగిండు. లేదు తాత రావట్లేదు అని చెప్పినాం. మరి మొట్ట చికెన్ ఎట్టుకున్నారా అన్నాడు. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.